చూసుకోండి, లేకపోతే అప్లై చేయండి. ఇప్పుడు అంతా నీ దగ్గర కలెక్టరే వచ్చింది దగ్గరికి, ఏముంది మొత్తం వచ్చింది. చెప్పుకోండి, అవసరమైతే రేపు కాగితం రాసి పొద్దుగాల ఉంటాం కదా, రాసియండి, దాన్ని వెరిఫై చేస్తాం, ఇస్తాం. తెల్లగాయని తీసుకొని రాయండి. రేషన్ కార్డు లేని కుటుంబం ఉండొద్దు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉండాలా. సన్న బియ్యం వస్తుంది కదా, తింటున్నారా? ఏమి మంచిగా ఉంది కదా, ఎక్కడ వదిలేయటం కానీ, మా డీలర్కి వదిలేయటం కానీ. అందుకే మా డీలర్ నారాజు ఉన్నాడు, ఒక్కళ్ళని వదలట్లేదు, మొత్తం ముచ్చుకోబోతుంది. ఏడంటే డీలర్ లేడయ్యా, రేషన్ డీలర్ షాప్ రాలే, రేషన్ డీలర్ ఎక్కడ కనపడట్లేదు. ఎవరైనా వదులుతుండ్రా డీలర్ గారు? ఎవరు వదలట్లే కదా. 95%, ఆ 5% ఊళ్ళో లేనివాడు. గతంలో అయితే 50% పోయేదో పోదో తెలియదు. ఉన్న వాస్తవం ఏంటంటే దొడ్డు బియ్యం ఉండే, తినే పరిస్థితి లేకుండే. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు మంచిగా వండుకుంటారు, తింటారు తినట్లేదా? తింటారు, అదొకటి హ్యాపీగా. ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలి కదా దానికి. మరి ఇందిరా మిల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, జీరో బిల్లు. అంతకుముందేమో బిజినెస్ ఉండేది, ఆ దొడ్డు